హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్లో అయితే ఒక లైవ్ ఈవెంట్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్లో మనం చూసినట్లయితే టాప్ 20 యూజర్స్కి అయితే విన్ అవ్వడానికి అవకాశం అయితే ఉందండి. ప్రైస్ పూల్ కూడా చాలా అంటే చాలా పెట్టడం జరిగింది. ఒక $200 ఇంకా దాంతోపాటు 65,000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అండి. ఈ యొక్క ఈవెంట్ యొక్క డీటెయిల్స్ ఏమిటి అవన్నీ కూడా మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అనేది ఇప్పుడు స్టార్ ఎక్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అయింది. సో ఈ యొక్క ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అనేది యాక్చువల్గా మనకైతే జనవరి నెలలో జరగాలండి. జనవరిలోనే జరగాల్సి ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి కేవైసీ అప్డేట్ వల్ల అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే మనకైతే పోస్ట్‌పోన్ అయితే అయిందండి. సో అందుకోసం మాత్రమే జనవరి నెలలో క్యాన్సిల్ అయింది అనుకున్న కానీ ఈవెంట్ మనకైతే పోస్ట్‌పోన్ చేసింది అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ ఇప్పుడు స్టార్ ఎక్స్ యాప్లో అధికారికంగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ప్రకటించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ పరిమిత కాల ఈవెంటు యూఎస్డిటీ మరియు స్టార్ ఎక్స్ టోకెన్లతో అత్యంత చురుకైన మరియు నిమగ్నమైన వినియోగదారులకు రివార్డ్ చేస్తుంది. సో ఈ యొక్క ఈవెంట్లో నుండి మనకైతే యూఎస్డిటీ డాలర్స్ అయితే ఉన్నాయి రివార్డ్ రూపంలో. ఇంకా దాంతోపాటు మనకి స్టార్ ఎక్స్ టోకెన్స్ అండి, ఈ రెండు కూడా కలిపి అయితే పెట్టడం జరిగిందనమాట వీళ్ళైతే. ఈవెంట్ రివార్డ్స్ అయితే మొత్తం కూడా ఒక టాప్ 20 విన్నర్స్కి అండి. టాప్ 20 విన్నర్స్కి అయితే ఈ యొక్క గిఫ్ట్స్ అయితే రివార్డ్స్ రూపంలో మనకైతే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. సో చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, అంటే ఈ యొక్క టోటల్ ఈవెంట్ల మొత్తంలో కూడా, కమ్యూనిటీ మొత్తంలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే 100 యూఎస్డిటీ అండి, $100 అయితే వస్తుంది. ఇంక దాంతోపాటు అయితే ఒక 20,000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అండి. సో 1+1 ఆఫర్ లాగా అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది. టాప్ విన్నర్కి అండి, ఫస్ట్ విన్నర్కి అయితే $100 అయితే వస్తుంది. సో అప్రాక్సిమేట్గా మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ వచ్చేసి 9,500 నుంచి 10,000 రూపాయలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు టోకెన్స్ కూడా ఇస్తున్నారన్నమాట 20,000. ఇంకా సెకండ్ విన్నర్కి అండి $75 అండి, $75 అయితే ఇస్తున్నారు. దాంతోపాటు ఒక 15,000 స్టార్ ఎక్స్ టోకెన్స్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క వర్త్ వాల్యూ వచ్చేసి $70 అంటే మనకు ఒక 6,500 నుంచి 7,000 రూపాయలు అని చెప్పుకోవచ్చండి. ఇంక దాంతోపాటు టాప్ 3 విన్నర్కి అయితే 25 యూఎస్డిటీ, $25తో పాటు ఒక 13,000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అయితే ఇస్తున్నారండి. సో ఈ విధంగా ఒక 2,000 రూపీస్ వరకు అయితే తనకైతే రావడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈవెంట్ అనేది మనకైతే అచ్చంగా టోకెన్స్ మీదే కాకుండా రియల్ రివార్డ్స్ మీద బేస్ అయిందని చెప్పుకోవచ్చండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే టాప్ 20 అని చెప్పాను కదా, ఇక టాప్ 3 వాళ్ళకైతే ఇక్కడ యూఎస్డిటీ రివార్డ్స్ అయితే ఉన్నాయి. టాప్ 1, టాప్ 2, టాప్ 3. ఇంకా టాప్ 4 నుంచి టాప్ 20 వాళ్ళకైతే యూఎస్డిటీ రివార్డ్స్ అయితే లేవండి. వాళ్ళకైతే జస్ట్ ఒక 10,000 స్టార్ ఎక్స్ టోకెన్ చొప్పున అయితే ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు, 4వ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు అని చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఈవెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రైస్ పూల్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఈవెంట్లో అసలు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, మేము విన్నర్ ఏ విధంగా కావాలి, మీ డౌట్ వచ్చినట్లయితే దాన్ని కూడా క్లారిటీ ఇచ్చారండి వీళ్ళైతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ అండి, ఈ యొక్క ఈవెంట్లో మనం అసలు ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఈవెంట్లో మనం ఏ విధంగా జాయిన్ అవ్వాలంటేనండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ముందుకైతే స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈవెంట్ బాక్స్ అయితే ఉంటుందండి. ఆ యొక్క ఈవెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ యొక్క స్లాట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కనిపించిన తర్వాత మనకైతే ఈ యొక్క ఈవెంట్ తాలూకు డీటెయిల్స్కి మొదలవుతాయండి. ఇక్కడ చూడండి, ఈవెంట్ పాయింట్లను ఎలా సంపాదించాలి. సో ప్రతి ఈవెంట్కి అండి మన విన్నర్స్ అనేది తెలియజేసేది పాయింట్స్ అండి. పాయింట్స్ ఆధారంగా మాత్రమే టాప్ విన్నర్స్ అయితే తీస్తారన్నమాట. మీకు అర్థం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఈ యొక్క ఈవెంట్లో పాయింట్స్ ఏ విధంగా గెయిన్ అవ్వాలంటే మీరు ఈ కింది కార్యకలాపాల ద్వారా పాయింట్లను సంపాదించవచ్చని చెబుతున్నారన్నమాట. సో పాయింట్స్ని మీరు లేదా మనందరం కూడా ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా గెయిన్ అవ్వాలంటేనండి, రెఫరల్ సిస్టమ్ కూడా ఉందండి ఇక్కడ. మీరు కానీ ఈ రోజు నుంచి ఈ రెఫరల్ సిస్టమ్ జరుగుతుంది. మీరు కానీ ప్రతి విజయవంతమైన రెఫరల్కు 100 పాయింట్లు అయితే వస్తుంది. సో మీరు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా మీకైతే 100 పాయింట్స్ అయితే వస్తాయండి, 100 పాయింట్లు అయితే వస్తాయండి ప్రతి డైరెక్ట్ రెఫర్ మీద మీ యొక్క రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకైతే చేసినట్లయితే మీరు 100 పాయింట్లు అయితే మీరైతే గెయిన్ అవడానికి అవకాశం అయితే ఉందండి. ఇంకా దాంతోపాటు మైనింగ్ బూస్ట్ మాట్లాడినట్లయితే ప్రతిరోజు కూడా 1000 పాయింట్లు సంపాదించడానికి 2.0 బూస్ట్ను చేరుకోండి. సో మనకైతే బూస్టప్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా యూజ్ చేయండి, మీకైతే కొన్ని పాయింట్లు అయితే వస్తాయని చెబుతున్నారన్నమాట. ఇంక దాంతోపాటు రోజువారీ డైలీ చెకిన్ అండి, మీరు యొక్క ఈవెంట్లో ప్రతిరోజు కూడా వచ్చి డైలీ చెకిన్ చేయడం ద్వారా మరొక 25 పాయింట్లు అయితే గెయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా రెఫర్ చేయడం ద్వారా 100 పాయింట్లు, అదేవిధంగా బూస్టప్స్ వాడడం ద్వారా అయితే అప్ టు 1000 పాయింట్స్ అని చెబుతున్నారు. ఇంక దాంతోపాటు మీరైతే ఈ యొక్క ఈవెంట్లో డైలీ చెకిన్ చేయడం ద్వారా ఈవెంట్లోకి వచ్చేసి
దాని ద్వారా అయితే ఒక 25 పాయింట్లండి. ఏ విధంగా చెక్ ఇన్ చేయాలో నేను చెబుతాను. సో, ఇదండి పాయింట్ అయితే. ముఖ్యమైన అప్డేట్ కూడా ఉందండి ఇక్కడైతే. ముఖ్యమైన నోటీసు. లీడర్ బోర్డ్ వైపు లెక్కించడానికి ఈవెంట్ విభాగం లోపల పాయింట్లను మాన్యువల్‌గా క్లెయిమ్ చేయాలి. సో, చూసినట్లయితేనండి లీడర్ బోర్డ్ అనేది మనకైతే ప్రత్యక్ష ప్రసారం కాదని చెబుతున్నారండి. సో, ఈ ఈవెంట్ మొత్తం మనకైతే కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఉన్నట్లుగా ఇక్కడైతే చెబుతున్నారండి. సో, మీరు కూడా ఈ పాయింట్ అయితే దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా మనం చెబుతున్నారండి. ఇంకా దాంతో పాటు పాయింట్లనేది రీసెట్ నోటీస్ కూడా ఒకటుందండి. ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అనేది అధికారికంగా ప్రారంభమయ్యే ముందు వినియోగదారులు ఈవెంట్ పాయింట్లను సేకరించడానికి అనుమతించే పనులటి కారణంగా గతంలో సేకరించిన అన్ని ఈవెంట్ పాయింట్లు అందరూ వినియోగదారుల కోసం రీసెట్ చేయబడ్డాయి. గతంలో కూడా ఈ యొక్క ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. అప్పుడైతే కొంతమంది పాయింట్లు అయితే గెయిన్ చేశారు. ఆ పాయింట్స్ అన్నీ కూడా రీసెట్ అయినాయండి. ఆ పాయింట్స్ అన్నీ కూడా రీసెట్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఫ్రెష్‌గా మనకైతే ఈవెంట్ అయితే ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ఈవెంట్ అనేది అత్యధికంగా మన యొక్క కమ్యూనిటీ కోసం తీసుకురావడం జరిగింది. ఇంక దాంతో పాటు అధికారికంగా ప్రత్యక్ష ప్రసారం అయినందున ఈ రీసెట్ అందరికీ న్యాయమైన మరియు సమానమైన ప్రారంభాన్ని నిర్ధారిస్తుంది. సో, ఇప్పుడు అందరూ కూడా సమానమైన ఈ యొక్క ఈవెంట్లు అయితే. సో, ఈ యొక్క ఈవెంట్ అనేది డీటెయిల్స్ మీకు చెప్పేసాను. ప్రైజ్ పూల్ చెప్పేసాను. ఇంక దాంతో పాటు మోడల్ చెప్పేసాను. టిప్స్ కూడా ఇచ్చేసాను. ఇంక దాంతో పాటు ఈ యొక్క ఈవెంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటేనండి, ఈవెంట్ యొక్క టైమ్‌లైన్ చూసినట్లయితే ఈ యొక్క ఈవెంట్ మనకి మార్చి 31న ముగుస్తుంది. మార్చి 31 తారీఖైతే మనకైతే ఈవెంట్ అయితే అఫీషియల్‌గా క్లోజ్ అయితే అవుతుందండి. సో, అప్పటి వరకు మనకైతే అవకాశం అయితే ఉంది. ఈ ఫిబ్రవరి నెల కొద్ది రోజులు, ఇంకా మార్చి నెల ఫుల్ అండి. సో, ఈ విధంగా మనకైతే ఒక 35 డేస్ అయితే ఈవెంట్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఈవెంట్ ముగిసేలోపు చురుకుగా ఉండండి. స్థిరంగా బూస్ట్ చేయండి. మరి మీ యొక్క పాయింట్లు పెంచుకోవడానికి యూజర్స్‌ని ఆహ్వానించండి. సో, మీ యొక్క టీమ్ గ్రోత్ చేసుకోవడం ద్వారా మీకైతే ఖచ్చితంగా ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా మన వాళ్ళైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే మన ముందుకి వీళ్ళు ఇక్కడ లైవ్‌లో తీసుకురావడం జరిగిందండి. సో, ఈ యొక్క ఈవెంట్‌లో మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి బేసిక్ ఇన్ఫో అయితే ఈ విధంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడైతే ఒకసారి ఆ యొక్క ఈవెంట్ ట్యాబ్ అనేది ఏ విధంగా కూడా చెబుతాను. సో, ముందుగా మీరైతే మన స్టారెక్స్ నెట్వర్క్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని చూడండి అక్కడ హోము, ప్రొఫైలు, ఈవెంటు, లీడర్ బోర్డు, టాస్క్లు అనేది కనిపిస్తుంది కదా! మీరేం చేస్తారండి ఇక్కడ మూడో బాక్స్ అండి. ఈవెంట్ ఓపెన్ చేయండి. ఈవెంట్ బాక్స్‌గా మీరు ఓపెన్ చేసినట్లయితేనండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఈవెంట్ పేరు వచ్చేసి ఫార్చ్యూన్ ఫెస్ట్ అనమాట. ఇంకెన్ని రోజులు ఉందండి? 34 డేస్, 14 హవర్స్, 40 మినిట్స్ అయితే ఉంది. సో, ఇంకా మనకైతే 34 రోజులైతే ఉందండి ఈ యొక్క ఈవెంట్ తాలూకు ఎండ్‌లో అయితే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనకి ప్రతిరోజు కూడా అండి 30 డేస్ వరకు అయితే ఇక్కడ మనం డైలీ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా కూడా రివార్డ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో, చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే నా వ్యాలెట్‌లో 50 పాయింట్లు అయితే ఉన్నాయండి. ప్రెజెంట్ అయితే నా వ్యాలెట్‌లో అయితే 50 పాయింట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరేం చేస్తారండి కింద క్లెయిమ్ రివార్డ్ కనిపిస్తుంది కదా బ్లాక్ బాక్సు, క్లెయిమ్ రివార్డు. ఆ క్లెయిమ్ రివార్డ్ మీద ప్రెస్ చేయండి సరిపోతుంది ఒకసారి. చేసిన వెంటనే మీకైతే మరొక 50 పాయింట్లు అయితే రావడం జరుగుతుంది. నేను నిన్న క్లెయిమ్ చేశాను, ఇవాళ క్లెయిమ్ చేశానండి. సో, ఈ విధంగా మీరైతే రోజుకోసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 50 పాయింట్లు అయితే ఫ్రీగా వస్తాయి. ఇంక దాంతోపాటు మీరైతే ఈ బూస్ట్ అప్స్‌ని కూడా యూజ్ చేసుకోవడం ద్వారా కొంచెం పాయింట్లు అయితే గెయిన్ అవ్వచ్చు. ఇంక దాంతోపాటు మీరు ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేయడం ద్వారా కూడా మీరైతే ఖచ్చితంగా ఒక 100 పాయింట్లు సేకరించొచ్చండి ప్రతి రిఫరల్ మీద. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మీరైతే ఈ స్పీడ్ బోనస్ కూడా యూజ్ చేసుకోండి. మీరైతే తక్కువ టైంలోనే ఎక్కువ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వచ్చు. ఇంకా రిఫరల్స్ మీద కూడా మీ యొక్క ఫోకస్ అయితే ఉంచండి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ యొక్క విన్నర్స్ లిస్ట్‌లో మన పేరు కూడా ఉండడానికి అయితే పూర్తి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఈవెంట్‌లో ప్రాజెక్ట్ అయితే మనకైతే మంచిగా తీసుకెళ్తున్నారు. ఇంక దాంతో పాటు కేవైసీ అండి. మనకైతే కేవైసీ మార్చి నెలలో అయితే ఉంటుంది. సో, ఈ యొక్క ఈవెంట్ అనేది మనకైతే క్లోజ్ అయిపోయటానికైతే మనకి కేవైసీ కూడా ఉంటుంది. సో, ఈ లోపల అందరూ కూడా 1000 పాయింట్స్ అండి. 1000 టోకెన్స్ అయితే ఖచ్చితంగా 1000 టోకెన్‌లు ఉన్న వాళ్ళకి మాత్రమే కేవైసీ అయితే అవుతుందండి. సో, అందరూ కూడా ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు ఏప్రిల్‌లోనే చేసుకోవచ్చు కేవైసీ ఇబ్బందేం లేదు. స్లాట్ మనకు స్టార్ట్ అయితే మాత్రం మార్చ్ అనమాట. మార్చ్ ఎండింగు. సో, మీరైతే కుదిరినప్పుడే కేవైసీ చేసుకోవచ్చండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఈవెంట్ మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా ఒకవేళ ఫస్ట్ అనుకోండి మనకి టోకెన్స్‌తో పాటు డాలర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకైతే మన తాలూకా విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కోర్ టీమ్ వాళ్ళైతే డీటెయిల్స్ తీసుకుంటారండి. ఆ డీటెయిల్స్ ఆధారంగా మన యొక్క క్రిప్టో వాలెట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మనం గెలిచామనుకోండి ఆ డాలర్స్ మనకి ఏ విధంగా వస్తాయని. సో, ఇక్కడ ప్రతిది కూడా జెన్యూన్‌గా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందండి. మనకైతే ఒక అప్లికేషన్ ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి మన యొక్క క్రిప్టో వాలెట్‌కి అయితే ఆ డాలర్స్‌ని మనం విత్‌డ్రా పెట్టుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో అయితే అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా దాంతోపాటు హాల్వింగ్ కూడా స్టార్ట్ అయింది కదా! నెక్స్ట్ హాల్వింగ్ అయితే మనకి ఆగస్ట్‌లో ఉంటుంది. నెక్స్ట్ హాల్వింగ్ మనకైతే ఆగస్ట్‌లో ఉంటుంది. సో, ఈ లోపులోనే అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సగం తగ్గిపోతుందండి. ఇప్పుడు అందరికి కూడా 100 వచ్చే వాళ్ళకి 50 వస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత నుంచి అండి 25 వస్తాయండి. సో, ఈ విధంగా హాల్వింగ్ అయితే ఉంటుంది. హాల్వింగ్ కూడా మన మంచి కోసమేనండి. ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. కాయిన్ వాల్యూ పెరుగుతుందండి.
కాబట్టి అందరూ కూడా గమనించి ఈ యొక్క ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్‌లో అయితే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నట్లుంటే మన యొక్క స్టారెక్స్ కమ్యూనిటీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరైతే మంచిగా మైనింగ్ చేసుకోండి. కేవైసీ ఈ సంవత్సరమే, ఇంకా దాంతో పాటు లిస్టింగ్ కూడా ఈ సంవత్సరమేనండి. సో, ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా మీరందరూ కూడా మిస్ అవ్వకుండా చేసేయాలని కోరుకుంటున్నాను. ఈ పాయింటే అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.